జాతి స్థాయిలో మనం ఉండవలసింది. నాయకత్వం అంటే మీరు జనాన్ని పోగేసుకుని నలుగురితో ఉంటే వస్తుంది తప్ప నాయకత్వం మీరు అప్పుడు వచ్చేసి ఎదరు నింటుంటే కూర్చుంటే నాయకత్వాలు రావు. అది కంపల్సరీ విభజించండి పరిపాలించడం చూస్తూ ఉంటారు. కానీ మనం అందరం ఆలోచనతో వైసీపీ వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా మేము పట్టించుకుంటాం, మేము పక్కనట్టే ఇల్లు లేదు అంటే వెళ్ళగలుగుతారు. దాన్ని కూడా ఎంత మన ఆలోచనతో వెళ్తారు. అలాగే ఒక మీటింగ్ జరుగుతుందంటే మీ గ్రామానికి మీ 10 మంది మీరు రావాలా, తీసుకురావాలా. అంతేగాని మీరు ఎవరు రాకుండా ఏదో ఇద్దరు వచ్చేసి కూర్చుంటే కాదు. నాయకత్వం ఇంటి వాళ్ళు కంపల్సరీ ఒక పెట్టి అందరికీ కవర్ అందించే విధంగా 10 మంది వచ్చే విధంగా చూడాలి. అలాగే తెలుగుదేశంతో పాటు లోకల్గా గ్రామాల్లో మీటింగ్ జరిగినప్పుడే ఏదైనా సరే మన అందరూ బలంగా వెళ్ళాలి. లేదంటే లోకల్ నాయకులు ఏదైనా క్రోనిక్ పెడతానంటాడో మనోడాలని చేసేదని చెప్పారు, సంఖ్య చెప్తారు. ఆడైనా 20 ప్రెసిడెంట్ పూర్తి స్థాయిలో యాక్టివిటీ లేదు. అలాగే మండల కమిటీలతో మళ్ళీ డివైడ్ చేయాలా, జిల్లా కమిటీలు వేయాలా, ఇలా కమిటీలు అన్నీ వేసుకుంటూ మన నాయకుడికి ఎంతవరకు న్యాయం చేయగలము మన ఆలోచనతో అయితే మన పార్టీ కూడా ఉంది. అన్ని స్ట్రీమ్లైన్ అవుతాయి. మనకు కూడా ఒక కొత్త పార్టీ, అందరికీ ఒక్కొక్కరు అవకాశాలు ఇచ్చుకుంటే వెళ్తున్నాం. మేము అందరికీ అవకాశాలు వస్తాయి. అందరూ నాయకులే, ఎవరు మనం నిరుత్సాహం వల్ల అంచేత మీరందరూ కూడా ఉత్సాహంగా ఉండండి. మనం ఒక అధికారంలో భాగంగా ఉన్నాం. ఎందుకంటే అక్కడ తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి కొంచెం వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి స్పీడ్గా ఉందండి. కానీ వారితో పాటు ప్రతి జన సైనికుడు అధికారంలో ఉన్నట్టే లెక్క. ఏ అధికారి అయినా మన గవర్నమెంట్ బాధ్యత ఉంది. అంచేత ఎవరు అవకాశం ఒక 2 లోన్స్ వచ్చినా వచ్చినా అవకాశం అనేది మనందరికీ న్యాయం జరిగే విధంగా ఎవరికైనా మనం సాయం చేయాలంటే తప్పకుండా కూడా మండలాధ్యక్షుడు తీసుకుని కానీ మీ గ్రామ నాయకులతో కానీ మీరు నాకు సరిగ్గా మాట్లాడినా ఎవరికి ఏది చేయాలన్నా అందరికీ చేయలేకపోతుంది. కొంతమంది మనం న్యాయం చేసుకుంటా సమన్యాయం చేసుకుంటా వెళ్దాం. ఒక్కోటి స్ట్రీమ్ లైన్ ఉంటాయి. అలాగే అన్నీ కూడా మన అధికారంగా మనకు వచ్చే విధంగా ఉంటాయి. కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నా అవన్నీ ఎవరో పట్టించుకోవద్దు. ఎందుకంటే ఈ మండలంలో ఇబ్బంది కూడా ఉన్నది మనమే డామినేట్ చేస్తాం. జనసేన నాయకులే బలంగా ఉన్నారు. చాలా గ్రామాలు 2 గ్రామాలు తప్ప మిగిలిన గ్రామ స్థాయిలో బలంగా ఉన్నది మనమే. కానీ ఏంటంటే పార్టీ శ్రీకృష్ణ కదా ఒకలా ఇప్పుడు పార్టీ శ్రీకృష్ణ ఉన్న 4-5 ఉన్న డామినేట్ చేస్తూ ఉంటారు. అవన్నీ కూడా సరవుతాయి. ఈ మధ్యకాలంలో ఉన్న ఎమ్మెల్యే గారి కూడా తీసుకెళ్ళడం జరిగింది. లేదంటే అయిన తర్వాత అవసరమైతే మనం మండల స్థాయిలో వారితో కూడా కూర్చొని మనకున్న ఇబ్బందులు ఉంటే సరి చేసుకుంటే వెళ్తాం. చేత మనం అధికారంలో ఉన్నాం. భవిష్యత్తు మందే ఎవరో నిరుద్యోగం వల్ల. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం నడుపుతున్న జనసేన పవన్ కళ్యాణ్ గారు పేరు పవన్ కళ్యాణ్ గారు సూత్రం చెప్తూ ఉంటాడు, తగ్గింపబడిన వాడు హెచ్చింపబడతాడు అని చెప్పి బైబిల్లో సూత్రాలు. ఆయన ఎంత తగ్గి 21 సీట్లలోకి వచ్చాడో ఈరోజు దేశంలోనే ఒక నాయకుడిగా తయారయ్యాడు. రాష్ట్రంలోనే కాదు దేశంలోనే గుర్తింపు తగ్గ నాయకుడిగా అన్ని సామాజిక వర్గాల్లో ఈరోజు అన్ని కులాల్లో అన్ని వయసుల్లో ఆయన ఒక మంచి నాయకుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడంటే ఆయన ఒక తగ్గి అంతవరకు జనం మనం కూడా తగ్గింపబడినట్టే తగ్గినట్టే తగ్గుతూ మనం ఎదగాల. చాలా ఆలోచనతో మనం ఎదగలాల. ఒక మిత్రపక్షంగా తెలుగుదేశం ఉంది. వాళ్ళతో మనం సమన్వయం చేసి వెళ్ళవలసిందే. ఎందుకంటే మన అధ్యక్షుల ఆదేశాలు కట్టుబడి చిన్న స్థానిక నాయకులు మనం ఇది కాదు ఇబ్బందులు ఉండొచ్చు. చాలా స్థానిక నాయకులు ఏమంటే సరి చేసుకుంటూ మన పార్టీని మనం బలపరచుకుంటూ వెళ్ళాలి. ఆ విధంగా కృషి చేస్తే తప్పకుండా భవిష్యత్తు మందే. చాలా గ్రామాల్లో కొంతమంది నాయకులు చెప్తూ ఉంటారు, అబ్బాయి స్థానిక నాయకులు మనం పట్టించుకోవడం లేదంటారు. మనం కూడా కొన్ని చేయవలసినవి ఉన్నాయి. స్థానికంగా పట్టించుకోవాలంటే మనం సమిష్టిగా ఉండాలా, చాలా బలంగా వెళ్ళాలా. తెలుగుదేశం నాయకులు మన జనసేన నాయకులు మీటింగ్ జరుగుతుందంటే ఆ గ్రామ పార్టీ ప్రెసిడెంట్ లేదా కొన్న నాయకులే వెళ్ళిపోయి కూర్చోకూడదు. మీరు అందరూ సమిష్టిగా వెళ్ళాలా. అందరూ పోగడ 10 మంది 20 మంది ఉన్నా ఎంతమంది నాయకులు అందరూ ఇలా మీటింగ్లో కూర్చుంటే జనసేన బలంగా ఉందా, వీళ్ళందరూ జనసేన తరఫున ఉన్నారో ఒక ఆలోచన వస్తుందా. అంతేగాని నన్ను పెంచాడని చెప్పి వెళ్ళిపోయి కూర్చోకూడదు. కొంత బ్రిటిషులు నడుతూ ఉంటుంది. ఒక్కో గ్రామంలో అయితే విభజిస్తూ ఉంటారు. సత్య మంత్రుడు కాదురా, బాబీ మంత్రుడు కదరా, సింగ్ మంత్రుడు, నువ్వు ఎలా ఇచ్చావు, నువ్వు ఎలా ఇచ్చావు,
వీళ్ళు సంకలు వచ్చుకుంటే సంకేతం చేస్తూ ఉంటారు, ఏముండదు అక్కడ. మన వాళ్ళు ఎడగొడుతున్నమాట. అటువంటి దానికి కూడా అవకాశం ఉంటుందా? ప్రతి గ్రామంలో సమిష్టిగా ఉండవలసిందే. మీరు అందరూ ఒక కార్యక్రమం జరుగుతుందంటే ఇక్కడ నాయకుడు వచ్చి కూర్చోవడం కాదు, నాకు కవరేజ్ చేసిందని చెప్పి ఆ గ్రామ నాయకుడు వచ్చేసి, గ్రామ ప్రెసిడెంట్ వచ్చేసి నాకు రోజు కూర్చోవడం, ఇద్దరు వచ్చేసి కూర్చుంటే కాదు. గ్రామానికి కూడా 10 మందిని తీసుకురావాలా, వాళ్ళకు కూడా ఇక్కడ ఇబ్బంది కూడా మన ఒక నెంబర్గా ఇవ్వడం జరిగింది. మన ఆలమూరులో ఆసుపత్రికి సంబంధించిన ఎటువంటి సమస్య ఉన్నా మనకు కానీ, మన జన సైనికులకు కానీ, ఎవరికైనా ప్రజలకు కానీ మనం సేవ చేయాలి, ఆసుపత్రిలో డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అనుకుంటే కనుక మన సిరిగిరి పట్టణంగా కాంటాక్ట్ చేస్తే ఆసుపత్రి అలాగే స్కూల్ కమిటీ సభ్యులుగా కూడా, పుత్తూరు స్కూల్ కమిటీ సభ్యులుగా కూడా మన చల్లా బాబీ గారు, మన ఏఎస్ఐ గారు సత్యనారాయణ గారు జరిగింది. అదే రకంగా అనేక పదవులు అయితే మనకు రాబోతున్నాయి, వస్తున్నాయి, ఇంకా ముందు కూడా వస్తాయి. అంటే మన జనసేన పార్టీలో మనం ఏవైతే కొంచెం ధైర్యం రావడం, చిన్న పార్టీగా ఉండడం వల్ల కొంచెం తక్కువ పదవులు వస్తున్నాయి. కానీ భవిష్యత్తులో అందరికీ సరి చేసుకుంటూ అవకాశం ఉన్న మట్టికి అందరికీ పదవులు ఇచ్చుకోవడానికి అయితే ప్రయత్నం చేస్తాం. అందరూ ఉంటే జనసేన పార్టీలో నాతో సహా అందరూ జన సైనికులే. జై జనసేన, జై అయితే మనకు అవకాశాలు వెనక ముందు వస్తూ ఉంటాయి. నాకు అందరూ సమానమే, అందరూ జన సైనికులే, అందరూ జనసేన పార్టీ. కానీ అందరికీ ఒకేసారి ఇవ్వలేము. మనకు అవకాశాలు ఏముంటుంటే మన మంచో చెడ్డో మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అయితే గత శాసనసభ ఎన్నికల్లో నాకు రాష్ట్రం అవసరం ముఖ్యం, రాష్ట్రం అధోగతాలే పాలైపోతుంది, రాష్ట్రం అన్యాయం అయిపోతుంది, రాష్ట్ర ప్రజలను కాపాడాలి, నేను కూడా కాదు, నేను ముఖ్యం కాదు, నా పార్టీ ముఖ్యం కాదు, నా రాష్ట్రం దేశం కావాలని చెప్పి ఆయన తగ్గి 21 తీసుకోవడం వల్ల మన కొత్తపేట నియోజకవర్గాన్ని వచ్చే ఒకే సీటు మన మిస్ అయితే, మన సీట్ అయితే మిస్ అవ్వడం జరిగింది. తెలుగుదేశానికి అయితే కేటాయించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు రాజీ పడకుండా మనం పూజా తప్పకుండా మన అధ్యక్షుడు ఆదేశాలే శిరసావహిస్తూ మనం కొత్తపేట నియోజకవర్గంలో ఉన్నాం, గుంటూరులో పోషిస్తున్నట్టుగా 57,000 మెజార్టీతో మనం అద్భుతమైన మెజార్టీతో మనం దక్కించుకోవడం విశేష కృషి తెలుగుదేశం అభ్యర్థిగా ఉన్న బల్లాసంచాల తర్వాత మనం దక్కించుకోవడం. ఏదేమైనా మన అధ్యక్షుల ఆదేశాలు మనం పూజా పట్టకుండా పాటించాలి. కాబట్టి మనం కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం, మంచి మెజార్టీలో జరుగుతూ ఉన్నాం, తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నాం. అయితే కొన్ని గ్రామాల్లో ఇబ్బందులు ఉన్నాయి, కమ్యూనికేషన్ లేవు, కౌలు చెప్పట్ల వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. లేకపోతే ఏదైనా జరిగినా మనకి చెప్పట్ల ఇట్లా విషయాలని చెప్పి కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే మనం కూడా ఈ మధ్యకాలంలో ఏమవుతుందంటే అధికారంలోకి వచ్చిన 6 నెలలు 8 నెలలు అయింది. మన పార్టీ కూడా ఇక పార్టీ మీద దృష్టి పెట్టాల. మన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు కానీ, పిఎస్సీ అధ్యక్షుడు నాదేంద్ర మనోహర్ గారు కానీ, మన జిల్లా అధ్యక్షుడు గంగుల దుర్గేష్ గారు కానీ, వీరందరూ కూడా పదవుల్లో మంత్రివర్గాల్లో ఉండడం, వారు ఒక అధికారం మీద దృష్టి పెట్టడం, రాష్ట్రాన్ని ఒక గాడిలో పెట్టాలా, రాష్ట్రంలో జనసేన పార్టీ ముద్దలు పడాలా, జనసేన నాయకులు చాలా గట్టిగా కృషి చేస్తున్నారు, రాష్ట్ర భవిష్యత్తు కోసం నాకు ఆలోచన తీసుకున్నామని చెప్పి పూర్తి స్థాయిలో సమయాన్ని కేటాయించి త్యాగాలు సిద్ధపడి షూటింగ్ రేట్ అన్ని కూడా తగ్గించుకుని పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్రంలో జనసేన ముద్ర వేశారంటే అధికారంలో తెలుగుదేశం పార్టీ ఉన్నా ఈరోజు పరిపాలన జనసేన పార్టీ చేస్తున్న స్థాయిలో ఆ ఆలోచనతో మన జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకుడు గారి పార్టీ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెడతాం. 6 నెలల తర్వాత పార్టీ మీద దృష్టి పెడదాం అనుకున్నాం కదా, సమయం సరిపోవడం లేదు, ఇంకొంత సమయం తీసుకున్నాం అని చెప్పి నిర్ణయం తీసుకోవడం. దానిలో భాగంగానే మనకి కొంత గ్యాప్ ఉండడం వాస్తవం. తెలుగుదేశం కార్యకర్తల్లో మండల సమావేశం జరిగింది. దానికి ముఖ్య ఎజెండా
అలాగే మన జనసేన పార్టీ అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి వర్యులు మనందరి ఆరాధ్య దైవం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు, అలాగే మన దేశ ప్రధాని మోడీ గారు వారి యొక్క ఎన్డీఏ కూటమి తరపున మన పట్టభద్రుల అభ్యర్థిగా శాసనమండలికి పేరాభద్రులు రాజశేఖర్ గారిని వారు పెట్టడం జరిగింది. వారి ఆదేశాల మేరకు మన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మనమందరం కూడా వారిని అత్యంత మెజార్టీతో గెలిపించే విధంగా పట్టభద్రులందరూ చేద్దాం, ఓట్లు ఇచ్చే విధంగా మనందరం కృషి చేయాలని చెప్పి ఈ సమావేశంలో మనందరం ఒక సమిష్టిగా నిర్ణయం తీసుకుని పట్టభద్రులు మన కుటుంబాల్లో ఎవరున్నా సోదరులు కానీ, బ్రదర్స్ కానీ, పెద్దలు కానీ, అన్నదమ్ములు కానీ, మహిళలు కానీ ఎవరున్నా ఓటు ఉన్న ప్రతి ఒక్కరి చేత కూడా మన ఎన్డీఏ కూటమి అభ్యర్థి సెక్రటరీ పోలీసు విధంగా మనందరం కృషి చేసి అత్యధిక అదేవిధంగా ఈరోజు ఆలూరు మండల సమావేశం సభాధ్యక్షులు వహించినటువంటి జనసేన పార్టీ మండల అధ్యక్షులు గవర్నమెంట్ సత్యానికి, అలాగే మన మండల పురోహితులు పెద్దలు ఎప్పుడూ మనకు అండగా ముందుకు నడిపిస్తున్నటువంటి మన గారవాడ పురోహితులు గారికి, అలాగే ఈ మధ్య కాలంలో జనసేన పార్టీలోకి వచ్చి 6 నెలల క్రితం ఎలక్షన్ ముందు మన జనసేన పార్టీలోకి వచ్చి జనసేన పార్టీకి విశేష కృషి చేస్తూ జనసేన పార్టీలో ప్రయోగం చేస్తూ ఈ మధ్యకాలంలో చంద్రూరు నీటి సంఘ అధ్యక్షుడిగా నియమించబడి మొత్తం ఇల్లు తెలిసి కాలకట్టాలు తిరుగుతున్న మన నార్పాటి శ్రీనివాసరావు గారికి శుభ్రంగా ఈరోజు నాకు ఒక బాధ్యత చెప్పారు. జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారి తరఫున నేను నా వంతు పార్టీకి బలమయ్యే విధంగా కృషి చేస్తానని చెప్పి ఎప్పుడు కూడా నాకు ఇప్పుడు డైలీ కూడా కాలంలో ఉన్నది మంచి కృషి చేస్తున్నారు. పార్టీకి కూడా గౌరవం తెచ్చే విధంగా సొంత నిధులు తెచ్చిపెడుతూ బలంగా తీసుకెళ్తూ ఉన్నారు వారికి. అలాగే డైరెక్ట్ లీడర్ మన సంస్థానం తలా చేతి గారికి, అలాగే ఎంపీటీసీ మన రాజాజీ గారికి, అలాగే కడపలాంటి ఎంపీటీసీ గారు అమరాజు గారికి, అలాగే మన సీనియర్ నాయకులు సందీపూడి గ్రామంలో జనసేన పార్టీకి మొదటి నుంచి కూడా అభినందన పెద్దలు నల్లా వెంకట గారు కూడా ఈ మధ్య గ్రామంలో చంద్రలు సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది. వారిని కూడా అలాగే నీతి నిజాయితీ నిబద్ధత కలిగిన ఒక జన సైనికుడు ఎవరు అని మనం ముందుగా ఒకసారి ఆలోచిస్తే మొట్టమొదటి గుర్తొచ్చింది యువ నాయకుడు సామాన్యులతో రాజకీయం చేస్తున్న పవన్ కళ్యాణ్ నిరాశయాలు నిలబెట్టిన మన సందీపూడి అదేవిధంగా మన గత 4-5 ఏళ్ళుగా పార్టీలోకి వచ్చి పార్టీ చెవులంతా విశేష కృషి చేస్తూ సీనియర్లు మన పెద్దలు ఈ మధ్య కాలంలో మనం కూడా వాటి చుట్టల సొసైటీ అధ్యక్షులుగా జనసేన పార్టీ, అదేవిధంగా మన ఫైర్ బ్రాండ్ చెప్పల్ల ఎంపీటీసీ అభ్యర్థి డాక్టర్ నరేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మన జనసేన పార్టీ ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేసిన ఆంధ్రప్రదేశ్లో నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మరి ఎమ్మెల్సీ ఎన్నికలకు అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పేరాభద్రుల రాజశేఖర్ గారిని పట్టుభద్రుల సంఘం చేసుకోవడం మరి జరిగింది కాబట్టి
నియోజకవర్గంలో మన బండారు శ్రీనివాస్ గారు మరి కూటమి నాయకుడికి మరి మనందరం కూడా మన గ్రామాల వారిగా మరి ఎమ్మెల్సీ ఓట్లు ప్రతి ఒక్కరు డిగ్రీ చదువుకున్న వాళ్ళందరూ కూడా మన గ్రామంలో మన పార్టీ జరుగుతా మరి వేయించాలని కోరుకుంటూ ఈ అవకాశంగా అందరికీ కూడా సర్దుపూడి సర్పంచ్ తోట వెంకటేశ్వర గారు మాట్లాడుతూ కోరుతున్నాను. అందరికీ ఈరోజు వేదిక